హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరు కూడా సూపర్. డన్. సండే ఫన్ డే. ఈరోజు ఎపిసోడ్ చూసారా? సరదాగా ఎంజాయ్ చేశారా? వెరీ నైస్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నిన్న జరిగిన ఎపిసోడ్కి సంబంధించిన వరకు నాగార్జున గారు ఏదైతే ఫైర్ అయ్యారో గౌతమ్ మీద, అరే మన గౌతమ్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా అనే టెన్షన్లో చాలామంది ఉన్నారు. ఆ బిగ్ బాంబ్ అనేది ఏంటి, కొంపదీసి ఇతన్ని డైరెక్ట్ నామినేట్ చేసేస్తారేమో, నామినేట్ చేసి కావాలని స్కెచ్ చేసి ఈ బిగ్ బాంబ్ని తన మీద పడేలే చేశారు, తనకి రేపొద్దున వాయిస్ లేకుండా చేశారు, ఇదంతా స్కెచ్ అని నిన్న చాలామంది థంబ్నెయిల్స్ తర్వాత వీడియోస్లో ఇష్టం వచ్చినట్టు రాసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఇప్పుడు ఎపిసోడ్ చూస్తే ఏమైంది, నేను అదే అంటున్నా, ఆ ఎండ్లో వేసిన ముక్కలో లేకపోతే అవి పట్టుకుని మీరు ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఊహించుకుని కొత్త జనానికి రుద్దితే ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? మీరు చెప్తుంది నిజం. ఇప్పుడు రివ్యూవర్స్ అనగానే కొంచెం కొంతమంది అందరూ చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు బాగా చెప్తారు, 75% వీళ్ళు అనాలిసిస్ కరెక్ట్గా ఉంటుందని నమ్ముతారు. అలాంటి వాళ్ళకి మనం రాంగ్ ట్రాక్ పట్టించినట్టుగా చెప్పేసాం అనుకో, వాళ్ళు హర్ట్ అవుతారు, హర్ట్ అయ్యి ఫీల్ అవుతారు, ఇంకా చాలా బాధపడతారు. ఎవరో తెలియని పర్సన్ని మనం ఓన్ చేసుకుని అతని కోసం పాకులాడడం అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళని మనం మిస్లీడ్ చేసి వాళ్ళని బాధ పెట్టి కంప్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగు. అందుకే ఆ ఎండ్ టుమారో క్లిప్పులు చూసి ప్రోమోలు చూసి ఓవర్ ఎగ్జైట్ అవ్వకండి అని చెప్పేది. అందుకే ఈరోజు ఏమైంది, ఆ బిగ్ బాంగ్ అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ యష్మి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఫ్రెండ్కి అయితే వేయదు. ఆల్రెడీ నిఖిల్ ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయ్యాడు, నెక్స్ట్ వీక్ కూడా వేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అమ్మాయి మాట కరెక్టే. ఇంకా మిగిలింది గౌతమ్. ఆల్రెడీ ఈ వీక్లో తాళకాలకి డిస్కషన్ వల్ల కొంచెం వేరే గ్రూప్ అనే ఫీలింగ్ వల్ల ఏమైనా కావచ్చు అతని మీద వేస్తుంది. ఇది ఇంకా ఆబ్వియస్, వేరే దాని గురించి మనం వేరేగా టాపిక్, అందులో పెద్ద గ్రూపిజం లాగా ఆలోచించడానికి ఏం లేదు. కట్ చేస్తే నిన్న మీరంతా ఎక్స్ప్రెస్ చేసిన ఆ టెన్షన్ వాతావరణము, బిగ్ బాస్ స్కెచ్, మనల్ని తొక్కేయడానికి చేసే ప్లాను, ఈ సొల్లు కబర్లన్నీ వేస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు తను వేసిన తర్వాత నాగార్జున గారు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఒక ఓటు మాత్రమే నీకు పడింది అంటే 2 ఓట్లు పడాలన్నమాట. దీన్ని బట్టి ఒకటి గెస్ట్ చేయాలి ఏంటంటే, ఒక మనిషిని రేపు నామినేషన్స్లో ఎవరైనా 2 నామినేట్ చేస్తేనే అతను బయటికి వెళ్తాడు. ఈ అమ్మాయి ఆల్రెడీ నామినేట్ చేసింది కాబట్టి ఒక ఓటు పడినట్టు. తను వాయిస్ పెట్టుకోవడానికి కానీ తను డిఫెండ్ చేసుకోవడానికి కానీ ఇంకొక అవకాశం ఉంది, ఇంకొకళ్ళు వేయాలి కదా. అలాగే ఇందాక ఎండ్ కట్లో చూసినప్పుడు నవీల్ వేసినట్టున్నాడు, ఫైర్ నార్మల్ పాత రోజుల్లో ఫైర్ అంతా మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ మొదలెట్టినట్టుగా అనిపించింది. ఓవర్ అగ్రెషన్. నిన్న అందరు నాగార్జున గారిని అన్నారే, ఏమీ లేకుండా ఆ ఓవర్ అగ్రెషన్తో మాట్లాడేస్తున్నారు, అది నవీల్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నవీల్ పడినంత అగ్రెషన్ యాక్చువల్గా ఎవరు పడాలి? పృథ్వీ పడాలి. పృథ్వీ కన్నా ఓవర్గా నవీల్ పడి తన చేష్టలన్నీ వ్యవహారం చేశాడు. అది ఓకే, అది పక్కన పడదు. అయితే నిన్న మీరు ఏదైతే ఊహించి జనానికి రుద్ది గౌతమ్ ఫ్యాన్స్ని టెన్షన్ పెట్టారో అది జరగలేదు. రేపు అతను ఇద్దరిని నామినేట్ చేస్తాడు, అప్పుడు వాయిస్ ఇస్తాడు. అలాగే అతను ఇంకొకరు ఎవరైనా నామినేట్ చేస్తున్నప్పుడు తను వాయిస్ అవుట్ చేస్తాడు. నబీల్ చేసినప్పుడు వాయిస్ ఎలా ఇచ్చాడు? అతనికి ఏం అన్యాయం జరగలేదు కదా. మరి మీరు నిన్నంతా మాట్లాడిన మాటలు, ఈ 24 గంటల్లో జనాన్ని పెట్టిన టెన్షను వేస్ట్ అయిపోయినట్టే కదా. నేను అదే చెప్తున్నా, వాళ్ళు అసలే టెన్షన్లో ఉంటారు, మనం లేనిపోయిన సొల్లు చెప్పి ఇంకా టెన్షన్ పెట్టద్దు. ఓవర్ అనాలిసిస్, ఏమీ లేని దానికి ఉందనుకుని కల్పించేసుకోవడాలు, ఈ సోదంతా వేస్ట్ అని నా ఫీలింగు. ఓకే, ఫైనల్కి గౌతమ్కి ఎటువంటి నష్టము జరగలేదు కూడా. తను వాయిస్ అవుట్ చేస్తాడు, తను చెప్పాల్సిన పాయింట్లు తను పెడతాడు. నిన్నట్లా కాకుండా ఏదైనా పర్ఫెక్ట్ పాయింట్ కనుక పెట్టి అదుటి వాళ్ళని తొక్కితే అతనికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, హెవీగా ఉంటాయి. అలాగే ఉండాలని మనం కోరుకుందాం. ఓకే, ఇవాళ యాక్చువల్గా ఏంటంటే విష్ణుప్రియ లేదు కాబట్టి నామినేషన్ యష్మి వెళ్ళిపోయింది. కానీ యష్మి విష్ణుప్రియ కన్నా బెటర్ పర్సనే, బెటర్గా ఆడిందని నా ఫీలింగు. విష్ణుప్రియకి అన్నీ కలిసి వస్తున్నాయి. లాస్ట్ టైం వచ్చిన ఓజీస్ వాళ్ళని టార్గెట్ చేసి నామినేట్ చేయడం వల్ల విష్ణు బతికిపోయింది. లేకపోతే కనుక విష్ణు డ్యామ్ షూర్ ఈ వారం ఎగిరిపోవాల్సిన క్యాండిడేట్ అని కొన్ని జీవితాలు అంతే కలిసి వస్తాయి, ఎవరేం చేయలేరు దానికి. ఓకే, ఇంకా రేపు నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇంక మనం అర్థమైపోతుంది. చాలా హెవీగా ఉండబోతుంది. ఒకళ్ళనొకళ్ళు చాలా గట్టిగానే టార్గెట్ చేసుకుంటారేమో. పృథ్వీ అవినాష్ని టార్గెట్ చేశాడు. అవినాష్లో లాస్ట్ టైము అతను ఒక 2 నామినేషన్స్ పృథ్వీ జరిగినప్పుడు
పృథ్వీని తను నామినేట్ చేసినప్పుడు ఒక స్టిక్ పట్టుకుని తిప్పుకుంటూ వాక్ చేసుకుంటూ అతని యాటిట్యూడ్ చూపించిన రోజులు గుర్తున్నాయా అవినాష్? అదే కావాలి. అది అతను అప్పుడు ఒక్కసారే చేశాడు, తర్వాత మాస్క్ వేసుకున్నాడు. తర్వాత చూడండి అతను అగ్రెషన్ వచ్చినప్పుడు, అప్పుడు పృథ్వీ మీద గొడవ జరిగినప్పుడు షర్ట్ తీసి ఇసిరేసి ఏమనుకుంటున్నారా కమీడియన్స్ అంటే మేము ఓన్లీ కామెడీ చేస్తాం అనుకుంటున్నారా, డ్యామ్ డోస్కని అరిచినవి ఉన్నాయి కదా, అది ఈ 2 వారాల్లోనూ అరిచుంటే అలాంటి సిచ్యువేషన్స్లో తను అలాంటి అగ్రెషన్ చూపించుంటే ఇంకా బాగుండేది. నొక్కి పెట్టడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ మీద ఒక టాప్ 5 విన్నింగు అనే ఆలోచన రావట్లేదు ఎవరికి. రావాలి. ఇంకా రోహిణి అరిచింది, పృథ్వీ మీద అరిచింది, విష్ణుప్రియ మీద అరిచింది, తర్వాత నైని మీద, ఎవరి మీదైనా తను వాయిస్ గట్టిగా ఇచ్చింది. నా యాటిట్యూడ్ ఇలా ఉంటుంది, నేను ఎలాగే మాట్లాడతా అని మాత్రం రోహిణి పెట్టినంత గొప్ప పాయింట్లు అయితే తేజ మనోడంతా సాఫ్ట్ లాగా వెళ్ళిపోతుంటాడు, ఏదో మంచి పాయింటే పెడతాడు. కానీ ఇదంతా నా ఓను, నేను మాత్రమే, ఇది పర్సనల్, ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, అంతవరకైనా సాఫ్ట్గా అక్కడి నుంచి దాటేయడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడో లాస్ట్ టైం మొన్న ఒక్కరోజు మాత్రం నిఖిల్ మీదకి వచ్చి అరిచేయడాలు అవి ముందు నుంచి ఉంటే అది మీ ఒరిజినాలిటీ కదా, దాన్ని మీరు దాటేసి తొక్కేయకుండా ఉండుంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా టాప్ 5 విన్నింగా, టాప్ 2 అనే ఆలోచన జనాన్ని చేసేవారు. అది సడన్గా లాస్ట్ 3 వారాల్లో చేస్తే అవ్వదు. అయినా సరే ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఆర్ దేర్. రోహిణి డ్యామ్ షూర్ టాప్ 5కి వెళ్ళడానికి చాలా అద్భుతమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి మెగా చీఫ్ అయిన తర్వాత ఈ వారం తన ప్రవర్తన, రేపు నామినేషన్స్లో తను పెట్టే పాయింట్స్, రేపు తనని ఎవడో నామినేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆ అమ్మాయే వేరే వాళ్ళని 2 నామినేట్ చేయాలి. నామినేట్ చేయాలంటే తను పెట్టే పాయింట్స్ ఎలా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా. ఈ వారం రోజులు మెగా చీఫ్ అంటేనే ఒక దరిద్రమైన ఒక పోస్ట్ అది. ఆ పోస్ట్లో తన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ వారంలో తన బిహేవియర్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి కూడా తన గ్రాఫ్ పెరగడానికి దిగడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హెవీ అన్నమాట, హై ఉన్నాయి. ఇంకా పృథ్వీ విషయానికి వస్తే ఇంకా వీళ్ళందరూ ఎడ్జెస్కి వచ్చేసారు. ఇంకా ఒక్కొక్కళ్ళు పోతున్నారంటే ఇంకా నెక్స్ట్ మనం కేటగిరీ ఏమనుకుంటాం, వీళ్ళని మనం ఎలా ఊహిస్తామో అలాగే పృథ్వీ కానీ తర్వాత విష్ణుప్రియ కానీ ఇంకంతా నెక్స్ట్. ఇప్పుడు కనుక ప్రేరణ కనుక ఇప్పుడు పాత విషయాలన్నీ తెరమరుగయ్యి, పాత విషయాలంటే అంత చండాలమైన విశేషాలు ఏం లేవు. ఆ అగ్రెషను, అందరినీ నోరు జారుతాం అనే వర్డ్, తర్వాత రోహిణి విషయంలో ఫ్లిప్ అయిందని ఒక మాట తప్పితే ఆ అమ్మాయి ఇన్ని వారాల గేమ్లో విన్నర్ అయిపోద్దేమో అనే స్టేజ్ నుంచి అమ్మాయి ఇప్పుడు 4థ్కో 3ర్డ్కో పడిపోయిన పరిస్థితి. కాబట్టి అంత నష్టం అయితే అమ్మాయికి ఏం జరగదని నా ఫీలింగ్. డ్యామ్ షూర్ టాప్ 5లో ఉండే క్యాండిడేట్ ఉంటుంది. అది కూడా ఈ వారంలో, ఈ 2 వారాల్లో తన ప్రవర్తన, రేపు తను పెట్టే పాయింట్స్లో ఉన్న డెప్త్ని బట్టి తనకి ఆస్కారం ఉంది. ఓకే, ఇంకా పృథ్వీ విషయంలో పృథ్వీకి ఏముంటుందంటే ఇంకో మళ్ళీ అవినాష్ని వేసాడంటే రివెంజే కదా. మళ్ళీ అవినాష్ మీదే తన పాయింట్ పెట్టాడంటే ఇంకేముంటుంది, 2 వేసుంటాడు. అందులో మనకి వాళ్ళు చూపించింది అవినాష్ని చూపించారు కాబట్టి ఇంకా అవినాష్ మీద వేయడం అనేది అతను రోహిణి మీద వేసేసేవాడు నాకు తెలిసి. మేము ఆటో గేమ్లో నువ్వు ఇలా మాట్లాడావు, అమ్మాయిని రెచ్చగొట్టావని ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి వేసేసేవాడు. బట్ ఏంటంటే రోహిణిని వేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి అవినాష్ మీద పడ్డాడు. ఇవే తింగరాశాలంటే. అవినాష్ మీద గట్టి ఇది ఉండదు, పాయింట్ ఉండదు, సిల్లీ పాయింట్స్ ఉంటాయి. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, అవినాష్ కొంచెం వంట లేట్ చేశారనే విషయాన్ని తను యష్మి బయట కూర్చొని మాట్లాడుకుని అవినాష్ని వేస్తున్నావు నువ్వు, అవినాష్ని వేస్తే ఎలారా, అది చిన్న పాయింట్కి అతను ఒప్పుకుంటాడు లేదు అంటే ఒప్పుకున్నా లేకపోయినా వేస్తా, అదే సిల్లీ పాయింట్ అని మనవాడు అనడం, తనేమో అక్కడ సమర్థించడం, అవినాష్ మీద తను కూడా ఎగరడం యష్మి, అలా జరిగిపోయింది. అది సిల్లీ పాయింట్ అని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మరి ఏ పాయింట్ వేసాడో రేపు మనం చూస్తే కానీ అర్థం అవ్వదు. అతనికి కూడా నామినేషన్స్లో డెప్త్గా మాట్లాడడము, పాయింట్ పెట్టడం అనేది అతనికి రాదు. ఏవో సిల్లీ పాయింట్లు, రివెంజ్ నామినేషన్లు తప్పితే అంత ప్రాపర్ కన్స్ట్రక్షన్తో అతనేమి నామినేట్ చేయడు. కాబట్టి అతనికి నెక్స్ట్ వీక్ చాలా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అలాగే విష్ణుప్రియకి అయితే ఇంకా అయిపోయింది. విష్ణుప్రియకి ఈ ప్లానటరీ మోషన్స్ అన్నీ ఇంకా చేయాల్సిన అంతా చేసేసినాయి. ఇంకంతకన్నా ఎక్కువగా ఊహించి వాటిని ఇబ్బంది పెట్టడం వల్ల అవి కదిలి మళ్ళీ జనాలను ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇంకా యూనివర్స్ కూడా చేయాల్సిందంతా చేసేసింది, కాపాడాల్సిన టైం వరకు కాపాడేసింది. ఇంకెంతకైనా కాపాడితే వాటిని మనుగడకే తేడా కొడుతుంది. కాబట్టి అవి కూడా ఆలోచించుకుంటాయి. దట్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ వీక్ ఉండడానికి ఏమాత్రం అవకాశం లేని ఒక అద్భుతమైన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ. డ్యామ్ షూర్ వెళ్ళి తీరుతుంది నెక్స్ట్ వీక్. ఇది నా అనాలిసిస్. ఇంకా తేజ ఏంటో అటు ఇటు ఊగుతున్నాడు. తన గురించి నేనేం పెద్దగా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు రేపు అతను పెట్టే పాయింట్స్ ఎలా ఉంటాయి, తను ఎవడైనా నామినేట్ చేస్తారా లేదా, అసలు ఏ పాయింట్లు చేస్తారు, నాకు తెలిసి అందరూ ఒకరికొకరు 80% చేసుకుంటారులేండి. ఎవరికాళ్ళు ఎలా ఉంటారంటే నాకన్నా ఎవడు తక్కువగా ఉన్నాడో చూసి నన్ను తొక్కేస్తే
నేను వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కదా అని ఆలోచించుకుంటారు. లాస్ట్ టైం హరితేజ గారు చేసింది అదే. హరితేజ గారు మ్యాక్సిమం అవినాష్ని రోహిణిని ఉంచాలని ఎంతో ట్రై చేసింది. ఆవిడ వెళ్ళిపోయిన వారము వాళ్ళల్లో ఎవరైనా ఉండుంటే కనుక నాకన్నా ముందు వాళ్ళు పోతారు అని ఆవిడ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది. కానీ అప్పుడు టైం బ్యాడ్ అయ్యి పాపం అవ్వలేదు, తనే వెళ్ళాల్సి వచ్చింది. తన ప్రెడిక్షన్ కరెక్టే. అట్ ద సేమ్ టైం మిగిలిన వాళ్ళు కూడా ఆలోచనలు అలాగే ఉంటాయి. మనకన్నా వీళ్ళు తక్కువ, ఎవరికాడే అలాగే అనుకుంటాడుగా, వీళ్ళు తక్కువ కాబట్టి వీళ్ళు ఉంటే నామినేషన్లో వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళని కావాలని పెట్టాలని ఒక క్రియేట్ చేసుకుని కనుక నామినేషన్స్ చేస్తే మాత్రం అడ్డంగా దొరికిపోతారు. ఇది గేమ్ మిడిల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వర్కౌట్ అవుతాయి ఇలాంటి చెన్నెలు, కానీ ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం కనుక వీళ్ళు ఏమైనా రాంగ్ వర్డ్స్ వాడడము కానీ అదే రాంగ్గా పాయింట్స్ పెట్టడము, రాంగ్గా నామినేషన్ చేస్తే అది చాలా గట్టిగా తగులుతుంది. జనం చాలా కాక మీద ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరు నోరు జారినా, ఎవరు పిచ్చి పిచ్చి పాయింట్స్ పెట్టినా, పిచ్చి నామినేషన్ ఎవరు చేసినా బేర్ చేసే స్థితిలో ఎవ్వరు లేరు. దట్స్ వై ఇంకా టాపిక్ ఏం లేదు. ఇక టార్గెట్స్ ఎలా ఉంటాయని నేను ఫీల్ అవుతున్నానంటే, నిఖిల్ ఇంకా అతను బ్యాలెన్స్గా వెళ్ళడం బెటరు అనే ఆలోచనలోనే ఉంటాడు. ఎవరి మీద పాయింట్ పెట్టినా చాలా పద్ధతిగా కొంచెం పాము చావకుండా కర్ర ఇరగకుండా అన్నట్టుగా వాళ్ళని సాటిస్ఫై చేస్తూ పాయింట్ పెట్టి పక్క వెళ్ళిపోతాడు. డ్యామ్ షూర్ ఇదే జరుగుద్ది. తను ఫస్ట్ నుంచి అదే ఉంటుంది, అదే అలవాటు. ఇప్పుడు కూడా తను అలాగే ఉంటాడు, అది కూల్. అతనికి నష్టం కానీ లాభం కానీ జరిగే పరిస్థితులు ఏమి ఉండవు. కాన్స్టెంట్గా ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. మిగతా వాళ్ళని లేపుకుంటారా, వాళ్ళు తగ్గించుకోవడం అనేది ఇప్పుడు నామినేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక నిఖిల్ తీసి పక్కన పెడితే పృథ్వీ మొన్నటిదాకా సాగిపోయింది కానీ ఇప్పుడు అలా సాగడానికి ఛాన్సెస్ లేవు. కనుక కరెక్ట్గా పాయింట్ పెట్టకపోతే మాత్రం అడ్డంగా దొరికిపోతాడు. అదొక పాయింట్ తీసేద్దాం. నెక్స్ట్ విష్ణుప్రియ విషయంలో కూడా ఏంటంటే ఇంకా అమ్మాయికి ఛాన్సెస్ అయిపోయినాయి లో. ఇంకా ఆమె పెట్టే ఇప్పుడు ఎలా ఉంటే రివెంజే ఉంటాయి. మహా అయితే రోహిణి అని అనుకుంటుంది. రోహిణి దొరకలేదు కదా, పక్కన పెట్టి ఆ అవినాష్ని వేసుకుంటుంది, లేకపోతే తేజని వేసుకుంటుంది, ప్రేరణని వేసుకుంటుంది. ఇంకా నలుగురే మిగిలేరు ఆవిడకి. నబీల్ జోలికి వెళ్ళదు. నబీల్ నన్ను ఇచ్చినప్పుడు నబీల్ ఎందుకు వేస్తుంది, ఛాన్స్ లేదు. నిఖిల్ని వేసే ఇది అంత సినిమా లేదు, ఎందుకంటే పాయింట్లు లేవు తనకి ఈ వారంలో. తర్వాత ఇంకా పృథ్వీని అసలు పూజ కార్యక్రమాలు తప్పితే ఆవిడ అతన్ని స్లాప్ చేయడము లేకపోతే దూషించడము చేయదు. అవి పూజ మాత్రమే చేస్తుంది కాబట్టి అతన్ని పెట్టే ఛాన్స్ లేదు. ఇంకా మిగిలింది ఈవిడికి వీళ్ళు నలుగురిలో ఏ ఇద్దరిని కొడుతుంది అనేది ఆ పాయింట్స్ కరెక్ట్గా ఉండాలి. ఉన్నా కూడా తను ఉండడానికైతే 100కి 200% ఛాన్స్ లేదు. నా ఉద్దేశం నెక్స్ట్ వీక్ ఎట్లయినా డబుల్ నామినేషన్ పెడతారు, ఎలిమినేషన్ పెడతారు. ఇద్దరు ఎగిరిపోతారని నా ఫీలింగు. అది ఎవరంటే డ్యామ్ షూర్గా అందులో ఒకటి మాత్రం విష్ణుప్రియ ఉంటుంది. విష్ణు పృథ్వీ అవ్వచ్చు, లేకపోతే విష్ణు అవినాష్ అవ్వచ్చు, విష్ణు తేజ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. దట్స్ వై అది పక్కన పడేస్తే ఇంకా ప్రేరణ విషయానికి వస్తే, ప్రేరణకి ఇప్పుడు పెద్ద డేంజరు. తను ఇప్పుడు టాప్ 5లో లేకుండా పోయే పరిస్థితులు అవి ఇంకా ఉండవు కూడా. ఏమైనా ఇప్పుడు ఏదైనా టాపిక్ వచ్చినా ఇప్పుడు ఒకటి తన మీద ఏదైతే దృష్టి పెట్టారో లాస్ట్ టైం, నువ్వు మెగా చీఫ్గా ఒక అర్హతలో ఉండి నువ్వు మా మీద డామినేట్ తను అనడానికి ఒక అవకాశాన్ని తీసుకున్నారు, కావాలని గ్రాబ్ చేశారు. ఎలాగా అది ఆ మెగా చీఫ్ అనే ఒక పదవిని అడ్డు పెట్టుకుని ఆ అమ్మాయిని అనాల్సినవి అని తిట్టాల్సినవి తిట్టి వ్యవహారం చేశారు. ఇప్పుడు తన నేచర్ ఎప్పుడు ఫస్ట్ నుంచి అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా తనేం మారిపోవడానికి ఏమో అవకాశం లేదు. మహా అయితే ఇప్పుడు కొత్త మార్పుల్లో గ్రూపుల్లో మార్పులు వస్తాయి. ఆ గ్రూపులో వచ్చే మార్పులు ఏంటంటే నాకు తెలిసినంతవరకు నబీల్ అనే వ్యక్తి ఇంకా వీళ్ళతో కలవడం, ఇంకా రోహిణి, తేజ, ప్రేరణ, అవినాష్, నబీల్ ఈ గ్రూప్ ఉందిగా మొన్నటి వరకు. ఈ వీక్తో అది తెగిపోయింది, ఆ బంధం ఫట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోడు వాళ్ళ జోలికి వెళ్ళడు, వాళ్ళతో ఉండడు. ఇంకా వాళ్ళలో ఆ గౌతమ్ని వేసేసాడంటే ఆల్రెడీ ఇంకొకరిని ఎవడో అవినాష్నో లేకపోతే ఎవడో చూస్ చేసుకుని ఉంటాడు నబీలు. నాకు తెలిసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తను అమ్మాయి ఎవరు ప్రేరణకు కానీ విష్ణుకి కానీ విష్ణుని వేసినట్టున్నాడు. ఇది ఒకటి మంచి మూవ్ అనిపించింది నాకు. ఇదేదో మనోడు కొంచెం అటు గ్రూపు కాకుండా ఇటు ఇలా కాకుండా ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్తారు నెక్స్ట్ వీక్, మనం సేఫ్ అని. మనోడు క్యాలిక్యులేషన్స్ అసలు అల్టిమేట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నబీల్ క్యాలిక్యులేషన్స్ టూ మచ్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తాడు. గేమ్నే అనాలిసిస్ చేసి అక్కడక్కడ మనకన్నా టాప్గా చెప్పేస్తుంటాడు. ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, అది అలా ఇలా జరుగుతుంది. అంత క్యాలిక్యులేషన్ ఉన్న క్యాండిడేటు ఎవరికి దెబ్బ కొడితే పోతాడో ఆలోచించుకుంటాడు కదా. అయితే గౌతమ్ మీద తనకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది మనోడికి. ఎవరికి? నబీల్కి. డ్యామ్ షూర్ గౌతము నిన్న ఆయన షటప్ అని తిట్టారు కాబట్టి తప్పకుండా మనోడికి నెగిటివ్ అయిపోయి ఉంటుంది, బయట పోతాడనే టాపిక్లో ఉండి దాంట్లో ఇంకొంచెం ఆజ్యం పోసి ఈరోజు ఇంకా కొంచెం
తనని పంపించడానికి పెట్టేద్దాం లైన్లో అన్నట్టుగా ప్లాన్ చేసి చేశాడు. అది ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూ అది మనం అనడానికి లేదు, అది పక్కన పెడితే ఇంకా నెక్స్ట్ మూవ్ ఎలా వేసాడు, విష్ణుప్రియకి వేసాడు. ఎందుకంటే ఆల్రెడీ గ్రూపిజం అనేది ఒకటి ఏదైతే జరుగుతుందో దాన్ని మళ్ళీ ఇంకొంచెం తన పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ జనం అదిగో నబీల్ కూడా గ్రూపిజం ఆడాడు, వాళ్ళ మీద కోపం వచ్చి పక్క వచ్చాడు కూడా వాళ్ళలో ఇద్దరు వేసాడు అంటారేమో అని అనుకుని జాగ్రత్తగా విష్ణుప్రియని టార్గెట్ చేశాడు. నెక్స్ట్ విష్ణుప్రియకి వేసాడు. విష్ణుప్రియకి వేసినప్పుడు చూసారుగా, విష్ణుప్రియ ఆ పొగ అలా పడుతున్నప్పుడు అక్కడ పక్క నుంచి మనలో అలా చూస్తున్నాడు అక్కడ ఆ స్పాట్లో. అంటే అర్థం ఏంటి, తన అమ్మాయికి కూడా వేసాడని. క్లారిటీ మనకి ప్రోమోలో లేదు కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు ఉన్నారు ఆ షాట్లో. అంటే డ్యామ్ షూర్ విష్ణుకే తను వేశాడు. ఇది మంచి మూవ్. నెక్స్ట్ వీక్ తను సేవ్ అవ్వడానికి, తను బతకడానికి డ్యామ్ షూర్ విష్ణుప్రియ వెళ్ళిపోవడం అనే పాయింట్ ఒకటి తనకు బాగా ఉపయోగపడుద్ది. తన మూవ్ పర్ఫెక్ట్ అని నా ఫీలింగ్. ఇంకా అవినాష్ వేస్తే ఎవరిని వేస్తాడు, పృథ్వీని వేస్తాడు. ఆ అగ్రెషను, కోపము, అది రివెంజ్ నామినేషన్స్. పృథ్వీ అతను వేసాడంటే అతను వచ్చి పృథ్వీని వేస్తాడు, కామన్ ఇది. ఇకపోతే పృథ్వీని వేస్తాడు, ఇంకొకరిని ఎవరిని వేయచ్చు, మేబీ విష్ణుని వేయచ్చు, లేకపోతే నిఖిల్ని కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం పాయింట్తో పెడతాడో మనకి తెలియదు. ఇంకపోతే రోహిణి ఉందంటే డ్యామ్ షూర్ విష్ణుని పృథ్వీని వేసి పడేసి ఉంటుంది నామినేషన్స్లో, తిరిగే లేదు. ఎందుకంటే మొన్న టాపిక్లో ఈ అమ్మాయి తను బాగా రెచ్చగొట్టింది కాబట్టి ఆటో దాంట్లో డ్యామ్ షూర్ విష్ణుకు పడిపోయి ఉంటుంది, గట్టిగా పడిపోయి ఉంటుంది. నోరు జారావు, మాటలు జారావు అని విష్ణుకు పడిపోయి ఉంటుంది. పృథ్వీ విషయంలో కూడా నీ అగ్రెషన్, నీ కోపం, నువ్వు మీదకి వచ్చేయడాలు, మమ్మల్ని చీప్గా చూడాలు. ఇంకో కారణం ఏంటంటే ఇందాక ఏదో టాస్క్లో కంప్లైంట్ల టాస్క్లో ఏంటంటే వాళ్ళే కంప్లైంట్లు చేసుకుని వ్యవహారాలు చేశారు కదా, ఆ మంట కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి టోటల్గా రోహిణి ఏం చేస్తుందంటే పృథ్వీని, ఈ అమ్మాయిని విష్ణుప్రియని వేసి కొట్టుంటుంది. ఇకపోతే ప్రేరణ కూడా డెఫినెట్గా వాళ్ళిద్దరికీ కొట్టేసి ఉంటుంది. పృథ్వీ విషయంలో ఏమో నాకు చిన్న డౌట్ ఉంది. విష్ణుప్రియని అయితే డ్యామ్ షూర్ వేసేస్తుంది. మేబీ గౌతమ్ని కూడా తను వేయడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ గౌతమ్కి ఒక ఓటు పడిపోయింది కాబట్టి, ఇప్పుడు గౌతమ్ని ఆల్రెడీ నబీల్ వేశాడు కాబట్టి ఇంకా మళ్ళీ తనకి ఇంకోళ్ళు వేయడానికి అవకాశం లేదు. ఉన్నా అది వేస్ట్, ఆ ఓటు వేస్ట్ అయిపోద్ది. కాబట్టి అక్కడ ఒక తెలివితేటలుగా మూవ్ తీసుకుని పక్కన పెట్టి తను కాకుండా విష్ణు డ్యామ్ షూర్గా వేసి ఉంటుంది ప్రేరణ కాకుండా ఇంకెవరైనా వేయచ్చో ఆలోచించుకుని ఇంకొకరిని కొట్టి ఉంటుంది. అది ఏంటనేది మనం రేపు ఈ లైవ్ చూస్తాను. నేను ఎలాగో డ్యామ్ షూర్ రేపు పొద్దునంతా లైవ్లో ఉంటాను, ఉండి ఎప్పటికప్పుడే లైవ్ అప్డేట్స్ మీకు ఇవ్వడానికి, ఏం జరిగిందో చెప్పడానికి షార్ట్స్లో ట్రై చేస్తాను. నాకు కుదిరినంత వరకు మీకు ముందుగానే తెలియజేయడానికి ట్రై చేస్తాను. తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత మనం అనాలిసిస్ చేసుకుంటాము. మనం ఈరోజు మాట్లాడుకున్నవి ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అది ఎంతవరకు కరెక్ట్ అయిందనేది మనం రేపు అక్కడ ఎపిసోడ్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి ఈ వారంలో వచ్చే మార్పు ఏంటంటే నబీల్ టోటల్గా ప్రేరణ గ్రూప్లోంచి, అవినాష్ వాళ్ళ గ్రూప్లోంచి టోటల్ అవాయిడ్ అయిపోయి ఇటువైపు వచ్చేస్తాడు. ఇది కొత్త పాయింట్. ఇంతకుమించి ఇంక వేరే కొత్తగా ఏం జరగదు. నేను నిన్న కూడా చెప్పాను కదా, నబీల్ విషయంలో ఏంటంటే తనని అప్పుడు ఎవరు ప్రేమిస్తారో వాళ్ళతో ఉంటాడు, ఎవరు కోపగించుకుంటారో వాళ్ళని ద్వేషిస్తాడు, ఆ టైప్ అనమాట. ఇప్పుడు వాళ్ళంతా టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నుంచి బయటకు వచ్చేయడమే, మళ్ళీ వాళ్ళతో తిరుగుతాడు అనుకునేది బూతు. అది జరిగే మాటే కాదు. అలా టిపికల్ మెంటాలిటీ, అదే కరెక్ట్, అలా ఉంటేనే బెటరు. ఓకే, ఇది ఇంతవరకు నా ఊహ, నా అనాలిసిస్ ఇది. గౌతమ్కి అన్యాయం జరిగిందని మాత్రం ఎవరు ఫీల్ అవ్వకండి ప్లీజ్. నిన్న నాకు తెలిసి ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కసారి ఫ్లిప్ అయిపోతారు. ఎందుకు అందరూ ఏమనుకుంటారు, ఇంతకుముందు ఏమనేవాళ్ళు అంటే, అమ్మో ఈ నాగార్జున గారు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళు ఉండాలని ఆయన సేవ్ చేయడానికి ఇలా చేస్తున్నాడు, ఇతన్ని బతికించడానికి అతన్ని తిట్టినట్టుగా చేసి వ్యవహారం చేస్తున్నాడు. నిఖిల్ విషయంలో రివ్యూవర్స్ చెప్పారు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ అందరి విషయాల్లోనే చెప్తుంటారు. వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో సింపతి వచ్చి వాళ్ళు సేవ్ అవుతున్నారు అనేది టాపిక్. మొన్న ఓజీ క్లాన్ వాళ్ళందరూ వచ్చి నిఖిల్ని టార్గెట్ చేయడం వల్ల నిఖిల్ సేవ్ అవుతాడు, అతనికి జనాల్లో సింపతి వస్తుందని మీరే చెప్పారు. ఇప్పుడు నిన్నంతా మనం గౌతమ్ని అందరూ టార్గెట్ చేశారు, అలాగే ఆయనతో సహా అందరూ టార్గెట్ చేసినప్పుడు అతనికి సింపతి ఏగా వస్తుంది. ఎందుకు అలా కంగారు పడుతున్నారు? సింపతియే కదా వస్తుంది. వరంగా చెప్పాలంటే అది ప్లస్సే కదా అనాలి. అప్పుడు సన్నీని ఎలా వేసుకునేవాడు ఆయన, విన్నర్ క్వాలిటీ ఉన్న క్యాండిడేట్ని పట్టుకుని ఎవరిని తిట్టకపోయినా ముందు సన్నీని తిట్టేవాడు, కరెక్ట్ చేస్తూ ఉండేవాడు, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ ఉండేవాడు. మేము అనుకునేవాళ్ళం కొంచెం మెచ్యూరిటీ తక్కువ, ఏందినా శుభ్రంగా ఆడేవాడిని తిట్టుకున్నాడు. ఇప్పుడు మనం ప్రేక్షకులు ఎలా అనుకుంటారు, మేము కూడా అప్పుడు అలా అనుకునేవాడు. అనాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఉన్న అంతరార్థం ఏంటో అర్థం అవుతుంది.
ఆయన ఒక పాయింట్ గట్టిగా మాట్లాడి ఇది తప్పు, ఇది నువ్వు అవసరం లేదు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇదని తిడుతున్నాడంటే అది మార్చుకోమనే అర్థం. మార్చుకుంటే అది ప్లస్ అయిపోతుంది. కాబట్టి నిన్న నబీల్కి మన గౌతమ్కి జరిగిన ఈ ఎపిసోడ్ అంతా అతనికి ప్లస్సే అయింది, మైనస్ అని అస్సలు ఫీల్ అవ్వకండి. ఫీల్ అయిపోయి నోరు జారి ఆ పెద్ద ఆయన పట్టుకుని నాగార్జున గారి నోటి కోసం మాట్లాడడం, లేకపోతే ఏంటది షోని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలా చేయొద్దు. ఎందుకంటే మీ అభిప్రాయం కరెక్ట్ అని మీరు ఎంత 100% ఒక ఇదిలో ఉన్నారు, స్టాండ్లో ఉన్నారు. ఇప్పుడు మీ 100% మీరు ఏదైతే స్టాండ్ తీసుకుని మీ నిర్ణయం కరెక్ట్ అని ఫిక్స్గా ఉన్నారండి. నాకు గౌతమ్ టాప్ అని ఒక టాపిక్ ఉంది కదా మైండ్లో, అది మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో, మీకు 75%, 100కి 75% ఇదే కాన్ఫిడెన్స్తో అందరూ ఉన్నారనుకో, అతను విన్నరు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఇంకా మీరు వేరే వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని, వాళ్ళ వల్ల అది జారిపోదు. నీ ఆలోచన విధానం కరెక్ట్ అనుకుంటే, నీలాంటి ఆలోచన విధానంలో 75% వాళ్ళు ఉంటే అతనే విన్నరు. నేను ఒకటే చెప్తాను చిన్న తమ్ముళ్ళు, లోపల బిగ్ బాస్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరైతే ఆ 10 మంది 20 మంది ఉంటారో వాళ్ళు మన కోసం అక్కడ ఆట ఆడాలి. వాళ్ళ కోసం ఆ 10 మంది 20 మందిని చేయడానికి ఆట ఆడకూడదు, మన కోసం ఆడాలి. ఎందుకంటే మనం వాళ్ళని సేవ్ చేయాలా, ఉంచాలా, పంపించాలి. మనల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మూవ్ కదపాలి. అంతేగాని అక్కడ 10 మంది గురించి ఆ 10 మంది ఏమైనా చేసి బయటికి ఎలాంటి విషయాలు పంపుతారో అని ఆలోచించుకోకూడదు, అస్సలు ఆలోచించకూడదు. అంత సీన్ లేదు ఆ లోపల ఉన్నోడికి. నీలాగే ప్రతివాడు నువ్వు ఎలా భయపడతావో వాళ్ళు కూడా అలాగే భయపడతారు. ఇదేంటి మనోడు మమ్మల్ని గ్రూప్ గేమ్ అని చెప్పి అందరికీ పోటర్ చేసి బయటికి మమ్మల్ని వదిలేస్తున్నాడా అని వాళ్ళు ఫీల్ అవుతారు, నీ మీద ఎక్కుతుంటారు. నువ్వేంటి వీళ్ళు గ్రూప్ ఏం ఆడుతున్నా జనాల్లోకి వెళ్ళట్లేదేమో, నేను వాయిస్ అవుట్ చేసి వాళ్ళకి చెప్పాలి అని నువ్వు ఫీల్ అవుతావు. మిక్స్డ్గా మీ ఆలోచనలు అక్కడ భయానకంగా ఉంటాయి ఆ స్థితిలో. కాబట్టి ఏంటంటే మీరు ఆడాల్సింది గేము, ప్రతి మూవు, మీరు మాట్లాడే మాట, మీరు అరిచే అరుపుతో సహా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ చేయాలి. బిగ్ బాస్కి వెళ్ళి ప్రతి వాళ్ళకి ఇది ఒక పెద్ద గుణపాఠము, తెలుసుకోండి. ఆ లోపల ఉన్న 10 మందిని మీరు సాటిస్ఫై చేయక్కర్లా, ఇంకోటి చేయక్కర్లా, వాళ్ళకి కొమ్ముగా అయ్యక్కర్లా. వాళ్ళు ఏదో 10 మంది పొగిడితేనేమో నేను మంచోడని, వాళ్ళు 10 మంది తిడితే నన్ను జనం కూడా తిడుతున్నారు అనుకోవడం, అంత మూర్ఖత్వము, అంత ఇమ్మెచ్యూరిటీ ఇంకోటి లేదు, అసలు ఏం లేదు. మీరందరూ విన్ అవ్వడానికి వెళ్ళి అక్కడ ప్లే చేస్తున్న వాళ్ళు, అందులో అద్భుతాలు ఎవ్వరూ ఉండరు. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మనుషులు మంచి చెడులని సమానంగా మన అందరిలోనూ మంచి చెడులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్వాలిటీస్లో మెరుగ్గా ఎవరున్నారు? అందరూ ప్యూర్ శ్రీరామచంద్రులు అక్కడ ఉండరు. 75% ఎవరైతే ఓట్లు వేస్తే వాళ్ళే విన్నర్లు. బయట రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి దగ్గర నుంచి దేశాలు పాలించే ప్రధానమంత్రి వరకు 100% ఓట్లు ఎవరికి రావు. 10 మంది ఆయన గురించి మంచిగా చెప్తే ఇంకో 8 మంది 7 మంది అతనికి ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ బయట పెడుతుంటారు, చెప్తానే ఉంటారు కదా. అపోజిషన్ ఎప్పుడూ అపోజిషన్ ఉంటుంది, ప్రతి చోట అపోజిషన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, మీ మెజారిటీ ఓట్లను బట్టే వాళ్ళు లెగుస్తున్నారు. కాబట్టి మనం కంగారు పడిపోయి కబుర్లు చెప్పుకోవడం కన్నా ఓట్లు వేసే టైంలో కరెక్ట్గా ఓట్లు వేస్తూ, మిస్డ్ కాల్స్ ఇవ్వాల్సిన టైంలో మిస్డ్ కాల్స్ ఇస్తూ, మనం అనుకున్న వాళ్ళు గెలిపించడానికి మన ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్గా మనం అనుకున్న వాళ్ళు ఎవరైతే అనుకున్నారో వాళ్ళు విన్ అవ్వడానికి అవకాశం ఉంది 100%. అక్కడ అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు. ఇది నేను చెప్పాలనుకున్నది క్లారిటీగా. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఈరోజు సరదా ఎపిసోడ్, దీని గురించి పెద్దగా అద్భుతంగా మనం రివ్యూ చేసుకుని మాట్లాడేసుకునే అంత ఏం లేదు. సరదాగా నాగార్జున గారు పుష్ప 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 పుష్పరాజ్ అనే సాంగ్తో వచ్చారు. సూపర్గా అనిపించింది. వెరీ నైస్ జాకెట్ వేసుకుని చక్కగా వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫన్, వెంటనే ఒక గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఆ గేమ్లో మీరు చూసారు కదా, గేమ్ ఎంజాయ్ చేస్తూ అదే హెడ్ ఫోన్స్లో సాంగ్ వినపడుతూ ఉంటుంది. వీళ్ళ ఎదురుగా ఉన్నవాడు ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని చెప్తూ ఉంటాడు, వినపడదు. లిప్పు కదలికను బట్టి గెస్ చేయాలి. అలా గెస్ చేసి గేమ్ పెట్టారు. సరదాగా అందరూ ఆడారు, మనల్ని ఎంటర్టైన్ చేశారు. సరదాగా వాళ్ళు రోహిణి వాళ్ళ టీం నెగ్గింది, ఎంజాయ్ చేశారు. ఒక సేవ్ చేయాలి, ఒక సేవ్ అయిపోయింది. ఎవరిని సేవ్ చేశారు? ఫస్ట్ అవినాష్ని స్టోర్ రూమ్ నుంచి తెచ్చారు. అందులో ఎవరిది వాళ్ళకి ఇచ్చేసారు, ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ జెండా ఓపెన్ చేస్తే అందులో గ్రీన్ ఉంటుందా ఫ్లాగ్, రెడ్ ఉంటుందా, దాన్ని బట్టి సేవ్ ఉంటుంది. ఫస్ట్ నబీలు రెడ్, తర్వాత పృథ్వీ రెడ్ ఫ్లాగ్, తర్వాత ప్రేరణ గ్రీన్ ఫ్లాగ్ వచ్చింది, సేవ్ అయింది. సేవ్ అవగానే అమ్మాయి ఎక్కి ఏడవడం మొదలుపెట్టింది.
నాగార్జున గారు ఏమా నమ్మకం లేదా అంటే, లేదు సార్, నాకు నిన్న అదే మన ఈ వారంలో మీరు చెప్పిన మాటలు కానీ నిన్న ఎపిసోడ్లో మీరు చెప్పిన పాయింట్స్, లాస్ట్ వీక్లో చెప్పిన పాయింట్స్ని బట్టి నాకు భయం వేసింది సార్ అని చెప్పి అమ్మాయి ఫీల్ అయింది. అది కొంచెం బాధ అనిపించింది. విన్నర్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, టాప్ 5లో ఉండవలసిన వాళ్ళు నామినేషన్లో ఉంటామా పోతామా అనే పరిస్థితి తెచ్చుకోవడం అనేది కాస్త బాధాకరమైన విషయం. ఓకే, నాకు కొంచెం బాధ అనిపించింది. కట్ చేస్తే అమ్మాయి సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఫన్నీ గేమ్ అన్నారు. ఆ ఫన్నీ గేమ్ ఏంటి, ఆ బెలూన్స్ అన్నీ పెట్టారు నెత్తుల మీద. పెట్టిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ బాక్స్ పెట్టి ఆ కంప్లైంట్ రాయమని చెప్పారంట. అది మేబీ ఎప్పుడు జరిగిందో, ఇదివరకు సీజన్స్లో డైరెక్ట్గా ఒక కంప్లైంట్ బాక్స్ని అక్కడ పెట్టారు. అది ఎవరో సీజనో గుర్తు రావట్లేదు, కానీ ఆ పెట్టి మీకు ఎవరి మీద కోపాలు ఉంటే, ఆ కంప్లైంట్ ఉంటే అప్పుడు రాసి పెట్టండి. నా వీక్లో అంతా వాళ్ళ వెళ్ళి కూర్చుని అక్కడ ఏడుస్తూ వాళ్ళ గురించి రాయడం అని ఉండేది. షూట్ చేసి మనకు చూపించేవాళ్ళు కూడా. ఇప్పుడు కూడా అలా పెట్టుంటే బాగుండేది, అలా పెట్టలేదు. మరి ఎప్పుడు జరిగిందో ఈ కంప్లైంట్ బాక్స్, మరి నాకేం అర్థం కాలేదు. మేబీ శుక్రవారం ఏదో జరుగుంటుంది అది దానికి సంబంధించిన టాస్క్ తీశారు. ఎవరో ఒకళ్ళు గెస్ట్ చేయండి, మీ మీద ఎవరు కంప్లైంట్ చేశారో చెప్పండి అనగానే పలానానే వెళ్ళి బెలూన్ పేల్చేయాలి. పేల్చిన తర్వాత అది కరెక్టా కదా అని నాగార్జున చెప్తారనమాట. అలా కొంతమంది రాంగ్ అయ్యి, కొంతమంది నబీల్ పర్ఫెక్ట్గా గెస్ట్ చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళిద్దరే ఉంటారండి అని చెప్పి ఎవరినో ఇద్దరిని గెస్ట్ చేయడం జరిగింది. 100% అతను గెస్ట్ చేశాడు. మిగతా వాళ్ళంతా 50% గెస్ట్ చేయడం జరిగింది. అలా ఆ గేమ్ ఫినిష్ అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ సేవ్లోకి వెళ్ళారు. సేవ్లోకి వెళ్తే నబీల్ సేవ్ అయ్యాడు. అందరికీ, అమ్మలకి, నాన్నలకి, తాతలకి, ముత్తాతలకి, వాళ్ళ ఫ్యామిలీలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అని మొదలెట్టి మొత్తం అందరికీ నమస్కారాలు పెట్టి సేవ్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అయ్యాడు. కట్ చేస్తే ఇంక మిగిలింది ఎవరు, యష్మి, పృథ్వీ, ఇద్దరే మిగిలారు. ఓకే, వీళ్ళిద్దరిని బయటికి రండి, ఎగ్జిట్ గేట్ దగ్గర రమ్మన్నారు. ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చారు. ఆ ఎగ్జిట్ గేట్ దగ్గర ఆ గేట్ ఓపెన్ చేయగానే ఎవరు బయటికి వెళ్ళాలి, ఎవరు ఉండాలనేది ఆ గేటే చెప్పొద్దు అన్నారు. సరే అని చిన్న బిల్డప్తో ఓపెన్ చేసేసరికి అక్కడ యష్మి అన్సేఫ్ అని రాసుంది, ఎవిక్టెడ్ అని రాసుంది. వెంటనే ఇంకా ఎమోషన్స్ అన్నీ కామనే కదా. ఇంతవరకు ఎవరు వెళ్ళిపోయినా బాధపడని, కన్నీళ్ళు పెట్టుకొని ప్రేరణ, ఈ అమ్మాయి వెళ్తున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంది. దట్స్ వై వాళ్ళ బాండింగ్ ఏంటనేది మనకు అర్థమైపోతుంది. ఈ ఫస్ట్ డే ఓపెన్ చేసేస్తుంటే ఈ దరిద్రం ఉండేది కాదు. అది కూడా ఒక పెద్ద మైనస్. ఏముంది, ఇందులో భయపడ్డారు అంతే. చెప్పేస్తే మనం ఫ్రెండ్స్ అని ఆడుతున్నామని అంటారేమో, ఎందుకు వచ్చిన గొడవలే అని వాళ్ళు చెప్పుకోకుండా అలాగే గడిపారు. అది పెద్ద రాంగ్ అయింది. ఫైనల్గా ఆ అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది. కొంచెం ఇంకొక వారం ఉండే అర్హత ఉన్న పిల్ల అనిపించింది. ఓకే, లీవ్ ఇట్. మనం ఇంకా దాని గురించి పెద్దగా మాట్లాడే ఛాన్స్ లేదు. ఇంకా ఒక్కొక్కరు పోవాలి. ఇప్పుడున్న పోయినా, నెక్స్ట్ వీక్ పోయినా, ఇంకో వారం రోజులు డబ్బులు వస్తాయి తప్పితే పెద్ద పేరు ప్రతిష్టలు ఏం రావు. అయిపోయింది, లీవ్ ఇట్. టాప్ 5కి వెళ్ళే పరిస్థితులు అయితే లేవు కాబట్టి తను వెళ్ళిపోవడం జరిగింది. అందరితోనూ మాట్లాడింది. తర్వాత స్టేజ్ మీదకి నాగార్జున గారు పిలిచారు. నీకు ఎవరు ఫ్రెండ్స్, ఎవరు ఎనిమీస్ అని ఒక బోర్డు పెట్టి చెప్పమని చెప్పారు. ఫ్రెండ్స్ అనగానే ఫస్ట్ ప్రేరణనే పెట్టింది. ప్రేరణ పెట్టి తనకి చెప్పాల్సిన పాయింట్లు తనకి, తర్వాత నిఖిల్ పెట్టి నిఖిల్కి చెప్పాల్సిన పాయింట్ నిఖిల్కి, నబీల్కి చెప్పాల్సిన పాయింట్ నబీల్కి, పృథ్వీకి చెప్పాల్సిన పాయింట్ పృథ్వీకి, విష్ణుప్రియకి చెప్పాల్సిన విష్ణుప్రియ, వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ తను పెట్టుకుంది. తర్వాత ఇక్కడ ఎనిమీస్ ఎవరంటే, నాకు ఎనిమీస్ ఇక్కడ ఎవరు లేరు సార్, అవినాష్, తర్వాత ఎంఐ, రోహిణి, తేజ, వీళ్ళు ఎవరో ఎనిమీస్ కాదు సార్ నాకు, బట్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ అది ఏదో నామమాత్రంగా ఆ గేమ్ని అలా ఫినిష్ చేసి ఆ అమ్మాయికి బాయ్ చెప్పి ఆ జర్నీ చూపించారు. ఆ జర్నీ చాలా ఎగ్జైటింగ్గా, చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్ వరకు బాగానే ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ కేరింతలు కొట్టినా లాస్ట్ నాన్నను చూడగానే ఆ అమ్మాయికి ఎమోషన్ వచ్చింది. మగలయ్య కానీ వర్డ్ వినగానే ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఆయనే టిష్యూ ఇచ్చి తుడుచుకోమని అన్నారు. అలా తన జర్నీ ఒక ఫస్ట్ ఎంట్రీ అయిన అమ్మాయే ఇంట్లోకి ఈ వారానికి, అంటే ఇన్ని వారాల తర్వాత సక్సెస్ఫుల్గా తన జర్నీని ఫినిష్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడం వెరీ గుడ్. బిగ్ బాస్కి వచ్చి ఈ మాత్రం ఉండడం అంటే అది చాలా చాలా పెద్ద విషయాలు, చిన్న విషయం అయితే కాదు. ఇంకా ఎండ్లో ఇంకొక 3 వారాల్లో ముగిసిపోతుంది అనగా వెళ్ళడం అనేది ఒక రకంగా టాప్ 5లో ఉంటే బాగుండనే ఆనందం ఇది ఉంటుంది. కానీ అది మరి మనం చేసే పనులు బట్టి, మన ఆటను బట్టే కదా దేవుడు ఏ అర్హత అనేది ఇస్తాడు. నీకు ఇంతవరకు ఇచ్చాడు. అర్హత లేని వాళ్ళకి కొంత ముందు కూడా వెళ్తున్నారు, వాళ్ళకు కూడా నెక్స్ట్ వీక్ చెక్ పడుతుంది. 100% పడి తీరాలి, లేకపోతే న్యాయం జరగదు కాబట్టి. ఓకే, అలా యష్మి కథ, తన ఆట ఈ రోజుతో ముగిసింది. ఇంకా నెక్స్ట్ రేపు నామినేషన్స్తో అసలు కథకి తెరచుతారు వీళ్ళు. రేపు జరగబోయే నామినేషన్స్ చాలా హెవీగాను, చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మిగిలిన నెక్స్ట్ వీక్ ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళకూడదు
లేకపోతే ఎవరు టాప్ 5లో ఉండాలని నిర్ణయించేది మాత్రం రేపు జరగబోయే నామినేషన్సే. అందరూ దాని మీద దృష్టి పెట్టండి. ఎవరు కరెక్ట్ పాయింట్స్ పెట్టారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారనేది మాత్రం మీరు బాగా థింక్ చేసి ఆలోచించి అప్పుడు వాళ్ళని ప్రేమించడమో లేకపోతే సేవ్ చేయడానికి ఓట్లు వేయడం అనేది ఒక నిర్ణయానికి రండి. నా టాప్ 5 ఏంటంటే, నా ఫీలింగ్ టాప్ 5లో వీళ్ళకి ఉన్న అర్హత, వీళ్ళకి ఉంది అర్హత. నేను ఆర్డర్ చెప్పట్లేదు, మామూలుగా నాకు ర్యాండమ్గా నేను చెప్పేస్తున్నాను. నిఖిల్, ప్రేరణ, తర్వాత గౌతమ్, నబీల్, రోహిణి. ఇది నాకు తెలిసిన టాప్ 5. వీళ్ళు ఉంటే న్యాయం జరుగుద్దని నేను ఫీల్ అవుతున్నాను. టాప్ 5 అనే పదానికి న్యాయం జరుగుద్ది అనిపిస్తుంది. ఓకేనా? మీరేమనుకుంటున్నారు? మీ టాప్ 5 ఎవరు అనేది నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. చాలామందికి నేను ఈ రోజు నుంచి ఏమనుకుంటున్నానంటే, అందరూ మెసేజ్లు చాలా బాగా పెడుతున్నారు. కొన్ని ఒక 10%, 15% బాధపడుతూ అసలు మీకు చెప్పడమే రాదు, మీరు ఇంక మూసుకొని సైలెంట్ కూర్చుంటే బెటరు, ఇలాంటివి కూడా పెడుతున్నారు. అయితే కొన్ని నేను చెప్పింది అర్థం కాక, అంటే మీన్స్ నేను మాట్లాడే మాటలో అర్థాన్ని వేరేగా తీసుకొని కూడా ఫీల్ అవుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. నేను నిన్న చెప్పినప్పుడు, నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే ఒక నైట్ ఎఫెక్ట్తో స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడ యష్మి ఉంది, పక్కనేమో నిఖిల్ కాళ్ళు నొక్కుతూ కూర్చున్నాడు. అంటే కాళ్ళు నొక్కుతూ కూర్చోవడం ఏంటి సార్? కాళ్ళు నొక్కుతూ కూర్చోవడం ఏంటి? ఆ అమ్మాయి పక్కన ముద్దులు ఎడుతుంది, అది కనపడతలేదా మీకంటే? ఆ అమ్మాయి గురించి నాకు ఎందుకండి? ఆ అమ్మాయి ఏమైనా కొత్తగా చేస్తుంది ఆ పని? మనం ఎందుకు మాట్లాడతాం? నేను నిఖిల్ కాళ్ళు నొక్కుతున్నాడంటే అర్థం ఏంటంటే, ఎందుకు నొక్కుతున్నాడు? ఏం పని పాట లేక నొక్కుతున్నాడా? అతను ఫ్రెండ్ కష్టపడి అంతసేపు నిలబడి అతను నానా బాధలు పడి అక్కడ నుంచున్నాడు టాస్క్లో. కన్సర్న్తో కూర్చుని అతను పక్కన కూర్చుని ఒక ఫ్రెండ్గా తనకేదో జెండువా మధ్య రాసి నొక్కుతున్నాడు. రేపు ఇతనికి ప్రాబ్లం వస్తే అతను నొక్కుతాడు. అందులో అలాంటి అర్థాలు ఎలా తీసుకుంటారు? నేనేదో చీప్గా కూర్చుని కాళ్ళు నొక్కుతున్నాడు అని చెప్పలా. టాపిక్ ముందుకు వెళ్ళాలంటే వేరే టాపిక్ వేరే, కానీ అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో పొజిషన్ చెప్పడానికి అన్నాను అనమాట. దాన్ని ఒక అతను ఎలా తీసుకున్నాడంటే, కాళ్ళు నొక్కుతూ కూర్చున్నాడా, ఆడొక్కడే కనబడుతున్నాడు మీకు మావాడు, ఆ అమ్మాయి ముద్దులెడుతుంది కనపడలేదా? ఇలా కొన్ని అపార్థం చేసుకునే వర్డ్స్ వస్తూ ఉంటాయి. అలా కాదు. నేను అందుకని ఏంటంటే, ఇక నుంచి అన్నిటికీ నేను రెస్పాండ్ అవ్వలేకపోయినా ఒక ఎపిసోడుకి సంబంధించిన కామెంట్స్లో నన్ను అపార్థం చేసుకునేవి కానీ, నేను చెప్పింది అర్థం కాక మీరు వేరే అర్థాన్ని తీసుకున్న ఏమన్నా మెసేజెస్ ఉంటే అవి డెఫినెట్గా అడ్రస్ చేస్తూ మీకు వివరణ ఇవ్వడానికి ఒక చిన్న వీడియో, ఒక 5 minutes, ఒక 10 minutes లోపు ఒక వీడియో చేసి, నేను వచ్చింది మీతో ఇంటరాక్ట్ అవుతూ మీతో కలిసి ఉండడానికి. మీలో కొంతమంది శత్రువులను పెంచుకుని నేను రేపు ఏదైనా అవకాశం వచ్చి నేను వెళ్తే నన్ను ఇది చేస్తారనే ఇదితో కాదు కదా నేను వచ్చింది. నేను మీ అందరితో కలవడానికి, మీ అందరితో నా అభిప్రాయాన్ని తెలియజేసి అది ఎంతవరకు సింక్ అవుద్దో మీతో నాకు ఇది అవ్వడానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ కలుపుకోవడానికి వచ్చాను. కానీ మీతో తిట్లు తినడానికో లేకపోతే మీరు నన్ను హేట్ చేయాలనో రాలేదు. దట్స్ ఏంటంటే, ఒకవేళ మీకు అభిప్రాయ భేదం వచ్చినా మీకు నాకు ఇది కరెక్ట్ కాదు, ఇది అని ఫీల్ అయినా హ్యాపీగా చెప్పండి. చెప్తే నేను ఏంటంటే, మీ అర్థం ఏంటి, నా అర్థం ఏంటి, మీరు ఏం మిస్ అయ్యారో నేను చెప్పిన దాంట్లో, లేకపోతే నేను అనుకున్నది మీకు సరిగ్గా రీచ్ అయిందా లేదా అనే దానికి వివరణ ఇస్తూ ఒక 5 to 10 minutes వీడియో చేసి, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, మీకోసం మీ మెసేజ్కి నేను రెస్పాండ్ అవుతూ ఇస్తున్న వీడియోని హెడ్డింగ్ పెట్టి ఒక వీడియో చేస్తాను సరదాగా. అంటే అప్పుడు మీతో డైరెక్ట్గా నేను ఫోన్లో కాంటాక్ట్లో ఉండలేను కాబట్టి ఇక్కడ మెసేజ్ ద్వారా కాంటాక్ట్లో ఉంటాను. ఓకేనా? ఇది నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్. ఓకే, మీరు నాకు మెసేజ్లు పెడుతున్న దానికి నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇలాగే ఎంకరేజ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూల్గా, రిలాక్స్గా, ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ జరగబోయే నాటకం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? రేపు నామినేషన్స్లో మ్యాక్స్ నేను ప్రతిదీ అప్డేట్ మీన్స్ అక్కడ లైవ్లో జరుగుతుంటాయి కదా, లైవ్లో జరగగానే మీకు ఎవరు చేశారనేది మీకు షార్ట్స్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. లవ్ యూ. మీరు ఫాలో చేస్తూ ఉండండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ చూసేవాడికి గుడ్ మార్నింగ్.